తప్పెవరిది మూడవ భాగం. సతీష్కు భార్యకు దూరంగా ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. మాట వరుసకు ఉండిపోబాబు అని మామ అన్నా ఉండేవాడే. రోజు ఉత్తరాలకు ఎదురు చూడటం ఓ పనైపోయింది. అతను రాసిన 2 వారాలకు సరళ ఉత్తరం వచ్చింది. ఏం మరిది గారు, అంత మైమర్చిపోయారు? మీ ఆవిడ ఉత్తరమా? వనజ అడిగింది. అవును వదినా అన్నాడు సంతోషంగా. ఏం రాసిందయ్యా? నాకు చాలా రాసింది. మీరు మాత్రం మేడ దిగి కాస్త అత్తగారికి సాయం చేయమంది అన్నాడు. నిన్నడగటం నాదే బుద్ధి తక్కువ. 2 చెంపలు టపటపా వాయించుకొని వెళ్ళింది వంటింట్లోకి. 10 నిమిషాల తర్వాత టీ తీసుకొని లక్ష్మమ్మ వచ్చింది. కోడలి ఉత్తరం వచ్చిందట కదరా? అవునమ్మా, మీ అందరికీ నమస్కారాలు అందజేయమంది. ఓస్ అంతేనా అన్నది అప్పుడే వచ్చిన రమ. మరి ఇంకెంత కావాలి రమ్ము? లాంఛనాల సంగతి దేవుడెరుగు. రైలు ఛార్జీలన్నా ఇవ్వలేదు లక్ష్మమ్మ అంది నిరాశగా. అదేం మనిషి అన్నయ్యా, పెద్ద పోజు పెడతాడు. ఆయన అంతేలే, ఏవో కోర్టు గొడవలు వచ్చి ఇల్లు ఖాళీ చేయవలసి వచ్చిందట అన్నాడు సతీష్. తన ఇల్లు తను ఖాళీ చేయటమేమిట్రా? లక్ష్మమ్మ ఆశ్చర్యపోయింది. ఆయన ఇల్లని ఎవరన్నారమ్మా? అది రాజాసాహెబ్ గారిల్లు. ఆయనెవరు? పెళ్ళికొచ్చాడా? రాలేదు, ఆరోగ్యం బాగాలేదుట. ఆ అందాల బొమ్మను వరించి అన్నింటికీ తలాడించాడు. మీ మామ ఆరోగ్యం చెడిపోతుందని బ్రెడ్ ముక్కలు ఇస్తాడనుకున్నాం అన్నది రమ. పోవే మరి బడాయి, సతీష్ నవ్వాడు. బడాయా? కాఫీ అడిగితే ఉపన్యాసం, నీళ్ళు అడిగితే నీతి బోధలు. ఇంతకంటే ధనవంతుల్ని చూశాం కానీ ఇలాంటి మనిషిని చూడలేదు. సుమన వచ్చింది. ఇప్పుడు చూశావుగా వదినా, చూడత్తయ్యా అత్తగారింటి వారిని ఎలా వెనకేసుకొస్తున్నాడో. నా వెనక మా అత్తగారు మామగారు ఉన్నారా? చకితుడైనట్టు చూశాడు. అబ్బో, ఏం నటన. ఆవిడ గారొస్తే ఎక్కడ ఆగడు కాబోలు. వదిన, డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రం ఆగుతాను వదిన, తిండి తినాలి అన్నాడు అల్లరిగా. చాలేరా, వెళ్ళి ఒకసారి పలకరించురా. అవును, ఆ ఇల్లు ఎవరు అన్నావు? రాజాసాహెబ్వి. మీ నాన్న మామగారివని చెప్పాడు కదరా, 2000 అద్దెలొస్తున్నాయని. 2000 వచ్చే మాట వాస్తవమే కానీ ఇల్లు ఆయనది కాదు. ఏమిటో అంత చిత్రంగా ఉందిరా నాయన. ఓసారి వెళ్ళి సారే చీర ఇచ్చి ఎప్పుడు పంపుతాడో అడుగు అన్నది. అలాగేనని సతీష్ బయటకొచ్చాడు. అతని స్నేహ బృందం అంతా కలిశారు. ఏమోయ్, వివాహం చేసుకుని పార్టీ అన్న ఇవ్వలేదేమిట్రా? నీలకంఠమని వైశ్యులబ్బాయి అడిగాడు. మా మామగారికి ఏదో మొక్కటరా, అందుకే సింపుల్గా తిరుమలలో చేసుకున్నాం. పార్టీ ఇవ్వటానికేమ్రా? జాషువా అడిగాడు. తప్పకిస్తాన్రా, మా ఆవిడ రాగానే అన్నాడు. అసలు మీ మామగారిచ్చిన కానుకలు ఏవి? ఎన్ని సూట్లు కొన్నావు? అలకపాన్పు మీద ఏమడిగావు? స్కూటరా మోటారా? స్నేహితులు అడుగుతుంటే తెల్లబోయాడు. అసలు తనకు అలాంటివి ఏం రాలేదు. పట్టుపంచ మాత్రం ఇచ్చారు. వయసు ముదిరి ఇంట్లో కాస్త సామాజిక స్పృహ ఉన్న మనుషులుంటే ఈ లాంఛనాలని బోగస్ అని కొట్టిపారేసేవారేమో. అందరూ పరువు ప్రతిష్టలు పోతాయని బాధపడేవారు. వారి మధ్య ఏం వికసిస్తుంది అతని మనసు? తనకేవో అన్యాయం జరిగినట్లు కుచించుకుపోసాగాడు. మెల్లగా వచ్చాడు. ఒకసారి వెళ్ళి సరళను చూసొస్తే వారి పరిస్థితులు చూడమని తల్లి అన్న అతని హృదయం తీయని అనుభవం కోసం తహతహలాడసాగింది. ఆ రాత్రంతా నిద్రలేక గడిపాడు. మర్నాడు ఆలస్యంగా లేచి క్రిందికొచ్చేసరికి హాలంతా గొడవగా ఉంది. నవ్వులు, విసుళ్ళు, వాదనలు జరుగుతున్నాయి. నాన్నగారు, ఈయన ఊరికే దెప్పుతారు అంటుంది సుమన. అప్పుడు అర్థమైంది సతీష్కి. సుమన తండ్రి వచ్చాడు. ఏమిటి బాబు సుభాష్, ఏదో తమాషా కంటుంటానండి. మీ నాన్న స్కూటర్ ఇచ్చాడా అలకపాన్పు మీద అని? అది పెద్ద ఇష్యూ చేసి మీకు చెబుతోంది. భార్య వైపు చిరుకోపంగా చూశాడు సుభాష్. చెబితే ఏముంది, నువ్వు అడగవలసిన వాడవు, నేను ఇవ్వవలసిన వాడిని. మీ బావమర్ది పెళ్ళికి మీకు స్కూటర్ కానుక, సరేనా అన్నాడు సుభాష్ మామ కోనయ్య. నాన్న, అల్లుడికిచ్చుకుంటే చాలా బుంగమూతి పెట్టి అరకసాగించింది. 1000 రూపాయల్లో నీకేం కావాలన్నా కొనుక్కో అన్నాడు. సతీష్ చూశాడు. ఏమోయ్ చిన్నల్లుడు, బావున్నావా? ఇలా రా. దగ్గరకొచ్చాక సతీష్ చెయ్యందుకొని జేబులో నుండి ఉంగరం తీసి తొడిగాడు. మీ అత్తయ్య మా తరపున ఇచ్చిన కానుకయ్యా. మరి మీ నాన్నేమో ఉరుములేని పిడుగులా తిరుపతిలో వివాహం అంటూ ఆహ్వానం పంపాడాయే అన్నాడు. మామయ్యదేం తప్పులేదు నాన్న, మీ అల్లుడే ఘనుడు, ప్రేమించాడు. సుమన దీర్ఘం తీసింది. అతను సంబరంగా నవ్వాడు. లేచి అందరినీ పేరు పేరున ఆహ్వానించాడు. చిన్నల్లుడు, నువ్వు అమ్మాయిని తీసుకొని రావాలి. ఇదిగో ఈ కార్డు మీ మామగారికి అందజేయి అన్నాడు. అందుకుని పక్కన పెట్టాడు కార్డు. నేను వచ్చేవాడినోయ్, అట్టే సమయం లేదు. వియ్యాల వారు కాబట్టి ఇక్కడికి రాక తప్పలేదు. అక్కయ్య, బావగారు 2 రోజులు మీరు ముందు రాందే దానికేం తోచదు అన్నాడు. అందరూ అతన్ని కారు వరకు సాగనంపి వచ్చాక సుభాష్, రమణమూర్తి వెళ్ళిపోయారు. ఆడవాళ్లే మిగిలారు. వెంకట్రామయ్య హాల్లో ఉయ్యాల బల్ల మీద కూర్చున్నాడు. సావిత్రి గుణుపు మొదలుపెట్టింది.
నాన్నగారు, వదిన తండ్రి చూశారా? కొడుకు పెళ్లికి ముందే కూతుళ్లను అల్లుళ్లను ఎంత ఘనంగా సత్కరిస్తున్నారో. ₹1,00,000 కట్నం ఒడిలో పోసుకుంటున్నాడు. ఆ మాత్రం చెయ్యలేడా? మనకేమిచ్చారు? మీ వియ్యంకుడు తెలివైన వాడలే. కట్నం ఇస్తే ఖర్చవుతుందని ఇళ్ళు ఆస్తులు ఇచ్చాడు. ఆస్తి ఇచ్చినట్టే ఉంది. అదంతా స్నేహితుడిదట. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మమ్మ మొక్కు విరిసింది. నిజమా? మన ఊర్లో ఉన్న ఇల్లు మాత్రం అమ్మాయిదే అన్నాడాయన. అదెంత ఇల్లండి? మహా చేస్తే 15-20 వేలు ఖరీదు చేస్తుంది. సతీష్, నువ్వు వెళ్ళి ఆ వివరాలు సేకరించుకుని అమ్మాయిని తీసుకురా. అలాగే నాన్నగారు. అన్నాళ్ళు వాళ్ళింట్లో ఉన్నావు. ఆస్తిపాస్తుల వివరాలు నిజంగా అమ్మాయి పేరు ఉన్నాయో లేదో కనుక్కోరా. వాడు ప్రేమలో పడి మునిగిపోయాడు. సావిత్రి ఆటలు పట్టించింది. అక్కయ్య, నీలాగా ఇంకా అమ్మా నాన్నను పీడించి తీసుకోవటం నాకు నచ్చదులే అన్నాడు క్రోషంగా. మా అత్తగారినేం పీడించలేదులే అన్నది సావిత్రి కోపంగా. ఏమిట్రా మీ కొట్లాటలు సతీష్? ఆ బిల్డింగ్లు మీ మామగారివి కావా? వెంకట్రామయ్య నమ్మలేనట్టు అడిగాడు. కావు నాన్నగారు, ఆయన స్నేహితుడివి. ఆయన పోయారు. వీళ్ళిళ్ళు ఖాళీ చేసి మరో చోటు ఉంటున్నారు. దగ, మోసం. వెంకట్రామయ్య కూర్చున్నాడు నిరాశగా. మా మామగారు తనవని చెప్పాడా నాన్నగారు? ఆశ్చర్యంగా అడిగాడు. నేను ఎవరిని అడగలేదు, వారివే అనుకున్నానులే. చిరాగ్గా చూశాడు. తనెంత మోసపోయాడు. కొడుక్కి వచ్చే కట్నం చేతులారా నాశనం చేసుకున్నాడు. అతనికి ఎదురుగా వీబీ రావు ఉంటే చాచి 4 లెంపకాయలు కొట్టాలనుంది. సరే, ఈ ఊళ్ళో ఉన్న ఇంటి అద్దె అయినా నీకు వచ్చేలా చూసుకో. అలాగే నాన్న అన్నాడు. ఆ సాయంత్రమే అత్తవారింటికి ప్రయాణమయ్యాడు. మీ అన్నయ్య పెళ్ళికి రావయ్యా సతీష్, మీ అన్నయ్యలు వస్తున్నారు అని సుమన బలవంతం చేయడంతో అంగీకరించాడు. అతని ప్రాణమంతా సరళ మీదుంది. కోనయ్య గారి రాజసం చూసి ముగ్ధుడయ్యాడు, ముచ్చటపడ్డాడు. బంధువులకు అడుగులకు మడుగులు ఒత్తాడు. యువకులంతా చేరి పేకాట ఆడుతుంటే యువతులంతా ఫ్యాషన్ పెరేడ్లో తిరిగినట్లు తిరుగుతుంటే హాస్యాలతో పరిహాసాలతో అక్కడే ఉండాలనిపిస్తుంది. ఒకసారి టీ అడిగితే ఆలస్యం చేశారు. అది తెలిసిన కోనయ్య గారు మండిపడ్డారు. రోజు ఓ సినిమా తెరకట్టి ఆడించారు. ఆడపెళ్లివారు అంటే అడుగులకి మడుగులొత్తుతున్నారు. అదంతా చూస్తుంటే ఓ లావిష్ సినిమాలా అనిపించింది. సతీష్ మనసు అసంతృప్తితో మూలిగింది. తల భారమైపోయింది. తన వివాహం, ఈనాటి వివాహం తలుచుకుంటూ ఓ మూల కూర్చుండిపోయాడు. అన్నలు, అక్క, చెల్లి, వదినలు తన వివాహాన్ని చిన్నగా చేసి నవ్వుకుంటూ ఉంటారన్న బాధ పచ్చిపుండుపై పసుపు పడినట్టు సలపసాగింది. వీబీరావు కుటుంబం ఇప్పుడు తిలక్ నగర్లో కవిత వాళ్ళ అవుట్ హౌస్లో అద్దెకుంటున్నారు. ఒక గది, ఇరుకైన వరండా. వర్షాకాలం జల్లు పడితే వరండా ఎందుకు పనికిరాదు. అందుకే సామాన్లు అడ్డదిడ్డంగా ఉన్నాయి. మధ్య ఉన్న స్థలంలో అందరూ సర్దుకొని పడుకున్నారు. రావు ఇంటికి రాలేదు. పిన్ని, బయట ఏదో రిక్షా ఆగింది. ఏమో లేచి కాళ్లకు అడ్డం తగులుతున్న పేము కుర్చీని జరిపి కిటికీలో నుండి బయటకు చూసింది సరళ. ఎవరో మనింటికే వస్తున్నారు. తలుపు తట్టడం, రంగనాయకి లేచి తలుపు తీయటం చూసి ఇటే వచ్చింది. అరే, నువ్వా సతీష్? ఏమిటి చెప్పా పెట్టకుండా వచ్చేసావు? రంగనాయకి అడిగింది. మీరు రోజుకో ఇల్లు మారుతుంటే ఎలా తెలుస్తుంది అన్నాడు చికాకుగా. అతను పూర్తిగా తడిసిపోయాడు. బట్టలు మార్చుకోవటానికి కూడా సందు లేదు. దగ్గరలో లాడ్జీలు ఏమైనా ఉన్నాయా? రంగనాయకి దెబ్బతిన్నట్లు చూసింది. సరళ తల వంచుకుంది. రేపు చూసుకుందు బాబు, ఈ పూట వెళ్ళినా లాభం ఉండదేమో. అతి కష్టం మీద ఓ మూలకు వెళ్ళి బట్టలు మార్చుకున్నాడు. తడిసిపోయిన శరీరం పొడి బట్టలు వేసుకోగానే వెచ్చవెచ్చగా హాయిగా ఉంది. అతను ఊరకంట సరళ వంక చూశాడు. అతనికి స్త్రీల అందం నచ్చదు. ఓ కొనుకు తీసినందువల్లనేమో బరువుగా వాలిపోయే కనురెప్పలు, నలిగిన తల, చెదిరిన కుంకుమ, అస్తవ్యస్తంగా ఉన్న పైటలో అందంగా కనిపించింది సరళ. దగ్గరగా తీసుకోవాలంటే జంకుగా ఉంది. ఒకే గది. ఓ పక్క మేలుకున్న రంగనాయకి, మరో పక్క నిద్రపోతున్న పిల్లలు. పరీక్షలు ఎలా రాశావు? ఉత్తరంలో రాశానుగా అన్నది. అతనికి చాలా కోపంగా ఉంది. క్రితంసారి అంతే ఉత్సాహంతో కోర్కెలతో వస్తే ఇల్లు సత్రంలా ఉండి 5 నిమిషాలు ఉండలేక వెళ్ళిపోయాడు. చిచి, కట్నం లేకుంటే పీడా పోయింది. కాస్త మర్యాదగా జీవించడానికి ఆస్కారం లేదు. గుప్పెడు బియ్యం పొంగిస్తాను నాయనా. రంగనాయకి స్టవ్ వెలిగించింది. వద్దులేండి, భోజనం చేశాను. రేపు ఉదయం బస్సులో సరళం తీసుకుని వెళ్ళిపోతాను. మొదటిసారి పంపడం కాస్త చీర ఇచ్చి పంపొద్దు నాయనా అన్నదామె. తెల్లవారే వరకు ఈ ఇంట్లో నిద్ర పడితే అన్నీ ఇచ్చినంత సంబరం లేండి అన్నాడు చురుగ్గా. సరళ చిన్నబుచ్చుకుంది. ఆమెకు ఇబ్బందిగానే ఉంది. భర్త ఒడిలో వాలిపోదామనుకుంది. వరండా తడవకపోయినా బావుండును, వెదవ్వానా అనుకుంది. రంగనాయకి హార్లిక్స్ కలుపుకొని వచ్చి అల్లుడికిచ్చింది. నిజానికి అతను భోజనం చేస్తారన్నా అన్నం ఉడికేటందుకు సరిపోయిన కిరసనాయి లేదు.
ఆమెకు ఉదయం అల్లుడికి ఏం పెట్టాలో అర్థం కాలేదు. హరి పక్కన తండ్రి పడుకుంటాడు. ఆ స్థలం అల్లునికి చూపించిందామె. అతను చికాగ్గా చూశాడు. ఎందుకులేండి, ఈ పేము కుర్చీలో పడుకుంటాను. మరో 4 గంటలైతే వెళ్ళిపోతాం సరళ, అన్నీ సర్దుకో అన్నాడు. అతని శరీరంలోని ప్రతి అణువు భార్య సాన్నిధ్యాన్ని కోరుతోంది. ఆమె అందం అతన్ని పిచ్చివాడిని చేస్తుంది. పరిస్థితుల కంటే అతను అత్తగారిని పెద్ద అవరోధంగా ఊహించాడు. అతని కోపానికి అభిమానపడి అలక సాగించే స్థితిలో లేదామె. వర్షం హోరు తగ్గినా సన్నటి చినుకులు పడుతూనే ఉన్నాయి. సరళ మెల్లగా తన చీరలు, పుస్తకాలు, వస్తువులు సర్ది ఒక ట్రంకు పెట్టెలోకి వచ్చాయి. అసలు పెట్టికోట్స్ చిరిగిపోయాయి. కొనాలంటే తండ్రి స్థితి చూసి ఆమె అడగలేకపోయింది. కవిత బాగా పొడవు. ఆమె తెచ్చుకున్న పెట్టికోట్స్ పొట్టి అయ్యాయంటే మళ్ళీ కొనిస్తానంటూ తెచ్చుకుంది. ఆమె సామాన్లు సర్దుకొని వచ్చేసరికి అటు రంగనాయకి ఇటు భర్త గుర్రు వినిపిస్తోంది. మెల్లగా భర్త దగ్గరికి వెళ్ళి కింద కూర్చొని అతడు ఒడిలో తల పెట్టుకుంది. అతడు ఉలిక్కి పడినట్లు కళ్ళు విప్పాడు. సరు ఆమె ముఖం చేర్చి ఆవేశంగా ముద్దు పెట్టుకున్నాడు. అతని చేతులలో అంబురుహిణిలా అమరిపోయింది సరళ. తమకంగా తన హృదయానికి హత్తుకున్నాడు. వదలండి, పిన్ని మేలుకుంటుందేమో భయంగా ఇటు తిరిగింది. అతను ఉన్న చిన్న లైట్ ఆర్పి మరింత దగ్గరగా తీసుకున్నాడు. 4 గంటలప్పుడు వచ్చి తలుపు తట్టాడు. కలత నిద్రలో ఉన్న సరళ లేచింది. అమ్మో, అదృష్టం బాగుండి తను మేలుకుంది. పిన్ని తనని ఈ స్థితిలో చూస్తే ఏమనుకునేది? లైటు వేసి తలుపు తీసింది. నాన్న, సతీష్ వచ్చారు. అలాగా, ఎప్పుడు? వచ్చి పడక మీద కూర్చున్నాడు. రంగనాయకి లేచి కూర్చుంది. ఆమె భర్తను బయటికి పిలిచింది. ఏమిటే, నిద్రొస్తుంది. వరండాలోకి వెళ్ళాడు. నిద్రపోదురు కానీ లెండి, అల్లుడు మొదటి బస్సుకి అమ్మాయిని తీసుకువెళ్తానంటున్నాడు. శుభం. ఓ చీర సారే ఏం లేదా? దానికి చీరలు లేవా? లేవని పెడతారా? మొదటిసారి వెళ్తోంది. నా దగ్గర అయితే డబ్బు లేదు మై డియర్ రంగా, నీ దగ్గర ఉంటే ఇవ్వు, తెమ్మనవన్నీ తెస్తాను. నా దగ్గర ఎక్కడివి? దుఃఖం వచ్చింది రంగనాయకికి. తనకి ఏనాడు 10 రూపాయలు ఇచ్చాడని. మై డియర్ వైఫ్ గారు, సెంటిమెంట్లకు సిల్లీ ఆచారాలకు అతీతంగా ఎదిగిపోవాలి. ఈ ఊపుతో వెళ్ళిపోవటం మన అమ్మాయికే మంచిది. వాళ్ళేమన్నా మీ అబ్బాయి మీ వాళ్లకు ఛాన్స్ ఇవ్వలేదని వాదిస్తుంది అన్నాడు. రంగనాయకి మాట్లాడలేదు. భర్త పడుకున్నాక కిరసనాయిల్ సీసా పట్టుకొని వెళ్ళి పొద్దున్నే పడవలసిన మాటలు పడి బదులు తెచ్చింది. అంతా సరళ చూస్తూనే ఉంది. ఆమె నీళ్లు కాచి కాఫీ పెట్టింది. డబ్బా దులిపి వచ్చిన రవ్వతో ఉప్మా చేసింది. పెద్ద గిన్నెతో నీళ్లు కాచింది. అల్లుడిని లేపు సరు అన్నది. సరళ స్నానం చేసి భర్తను లేపింది. అతను వెళ్ళి స్నానం చేసొచ్చాడు. టిఫిన్ వద్దంటూ కాఫీ మాత్రం తాగాడు. రాత్రి ఉన్న కోపం లేదిప్పుడు. ఎవరన్నా బలవంతం చేస్తే ఆ రోజు ఉందామనే ఉంది. మొదటి బస్సు ఎన్ని గంటలకు నాయనా? రంగనాయకి అడిగేసరికి అతని అహం దెబ్బతిన్నది. బస్టాండ్కి వెళ్ళి నిల్చుంటే ఏదో ఒక బస్సు దొరుకుతుంది. సరళ, ఆటో తెస్తాను. అతను వెళ్ళిపోయాడు. రంగనాయకి కంటతడి పెట్టింది. సరు, మారుటి తల్లి నాకేం చెయ్యలేదు, ఇవ్వలేదని అనుకోకు తల్లి. నా దగ్గర మంగళసూత్రాలు తప్ప ఏమీ మిగల్చలేదు మీ నాన్న. కళ్ళు నిండుకున్నాయి. పిన్ని, నాకు ఆ మాత్రం తెలియదా? మీ అత్తగారింటి వారు నిన్ను పెట్టే ఆరడి ఊహించగలను. భవిష్యత్తులో రేపెలా గడుస్తుంది అన్నదే ఊహకందని విషయం. ఒక్కొక్కప్పుడు ఈ 2 పిల్లలు లేకపోతే ఎంత బావుండు అనిపిస్తుందమ్మా. పిన్ని, అంత మాట అనకు. వాళ్ళున్నారనే మీ జీవితాలకు గమ్యం కావాలి. సరళకు దుఃఖం ఆగటం లేదు. మీ నాన్న పిల్లల్ని చూస్తాడన్న నమ్మకం లేదు. వాళ్లకు నువ్వే దిక్కు తల్లి. పిన్ని, అలా అనకు. ఆ వచ్చే అద్దె ఒక్క పైసా ఇవ్వకు నాన్నకు. ఫీజులకు వాటికి తక్కువైతే నేను పంపుతాను. నా బంగారు తల్లివి. కన్నీటితో కూతురు నుదురు ముద్దు పెట్టుకుంది. సరళ తమ్ముళ్ళని లేపింది. సూరి, హరి, నేను విజయవాడ వెళ్తున్నాన్రా, లేవండి. అక్క, నేను వచ్చేస్తానే. ఇక్కడేముంది? సూరి తయారయ్యాడు. నేను కూడా. హరి లేచి కూర్చున్నాడు. ముందు నేను వెళ్ళి బడిలో సీటు దొరుకుతుందో లేదో చూసి ఉత్తరం రాస్తాను. అప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఆమెకు దుఃఖం ఆగటం లేదు. చెరోవైపు 2 తీసుకుంది. సతీష్ ఆటో రిక్షా తెచ్చాడు. అతని దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు అడిగి తెచ్చింది. చెరో 5 రూపాయలు ఇచ్చింది. బుద్ధిగా చదువుకోవాలి. నువ్వు అక్కడ సీటు చూస్తానన్నావుగా? హరి అడిగాడు. అవుననుకో. ఒకవేళ దొరక్కపోతే ఇక్కడే చదువుకోండి అంది. నువ్వెందుకు ఏడుస్తున్నావక్క? ఏం లేదు. నాన్న, నేను వెళ్తున్నాను అన్నది తండ్రిని కుదిపి. వెళ్ళాక మీ మామగారిని అడగమ్మా, ఏదైనా పని ఉంటే వస్తాం అన్నాడు. తండ్రికి ఎన్నో చెప్పాలని ఉంది. నోరు పెగిలి రావటం లేదు. కవిత దగ్గర కూడా కన్నీటితో వీడ్కోలు తీసుకుంది. మా తమ్ముడిని చూస్తుండు కవిత అన్నది. వాళ్ళ ఇంటికొచ్చి కొన్ని రోజులే అయినా వీబీరావు ప్రణాళిక లేని జీవితం, రంగనాయకి అప్పులు అడగటం వారికి కోపంగా ఉంది. సరే అన్నది కవిత. అది కేవలం స్నేహితురాలిపై ఉన్న గౌరవంతో. కన్నీరు అదిమిపెట్టి వెళ్ళి ఆటో ఎక్కింది సరళ.
సరు వెళ్ళగానే ఉత్తరం రాయి హెచ్చరించింది తల్లి. సరళ తలూపింది. ఆటో కదిలింది. సంతోషపడటానికి బదులు విచారంగా ఉన్నావేం? సతీష్ అడిగాడు. చిన్నతనం నుండి పుట్టి పెరిగిన వాతావరణం ఆ మనుషుల్ని వదిలి రావాలంటే బాధగా ఉండదు. మీ నాన్నగారికి అంత నిర్లక్ష్యం ఎందుకు? నేను ఏమీ అననని ధీమానా? మాట వరుసకైనా పలకరించడేం? ఏమని చెబుతుంది? ఆ తండ్రి విషయం పూర్తిగా తెలియదా? అమ్మా, నాన్నకేం జవాబు చెప్పాలి? ఏ విషయంలో? అదే ఇంటి అద్దెలు అక్కడికి పంపించమన్నారు. సారే చీర ఏమి ఇవ్వలేదు. ఆ విషయాలు మీరు వివాహానికి ముందే అడగాల్సింది. అడిగేవారేమో మీ నాన్న అంత ఉన్నది ఇంత ఉన్నది అని కోశాడు. బాధగానే ఉన్న నిజాన్ని అంగీకరించడానికి వెనుకాడే వ్యక్తిత్వం కాదు. ఇప్పుడేం చెప్పాలి? మా నాన్నగారు దివాలా తీశారని చెప్పు. చెబితే నమ్మొద్దు. కాస్త విసుక్కున్నాడు. ఆమెకు బాధగానే ఉంది. ఏం చెయ్యలేని అసహాయత. నాన్నగారు నన్ను మద్రాసు వెళ్ళి క్యాటరింగ్లో డిప్లొమా చేయమంటున్నారు. ఎప్పుడు వెళ్ళాలి? ఫీజు అంతా కట్టారు. హాస్టల్లో ఉండాలా కాపురం పెట్టాలా అర్థం కావడం లేదు. హాస్టల్లో ఉంటే నాకేమీ తోచదు. మీ ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇద్దరం వెళ్దాం. అది మీ నాన్న పంపే డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. సతీష్, ఆ అద్దెలు మనకు పంపితే వాళ్ళు ఉపవాసం ఉండాలి అన్నది గిలగిలలాడినట్టు చూస్తూ. మరెలా? చదువు ఆపనా? మీ నాన్నగారు ఇవ్వలేరా? ఇవ్వగలరు. కానీ కట్నం లేక ఇలా వస్తుందనుకున్నది రాకపోతే ఆయన చాలా బాధపడతాడు. సతీష్, ఎలాగైనా మామగారికి నచ్చజెప్పు దీనంగా అడిగింది. అతను కరిగిపోయాడు. చూద్దాంలే అన్నాడు. ఇద్దరూ బస్ డిపో దగ్గరున్న రెస్టారెంట్లో టిఫిన్ చేసి బస్ ఎక్కారు. రమతో తప్ప ఎవరితో మాట్లాడాలన్నా భయంగా ఉంటుంది. ఎత్తిపొడుపు లేని మాటే రాదు ఎవరికి. వదిన, కాఫీ తాగుదాంరా రమ పిలిచింది. ఇంకా సతీష్ లేవలేదు. నువ్వు తాగేయి రమా, నేను మీ అన్నగారు లేచాక తాగుతాను అన్నది. సతీష్ అనే మాట రాకుండా జాగ్రత్త పడుతూ. పుట్టింటి నుండి వచ్చిన మర్నాడు సతీష్కి కాఫీ తెద్దామని వంటింట్లోకి వెళ్ళింది. అత్తయ్య, సతీష్కి కాఫీ కావాలట. ఏమిటి? ఆశ్చర్యంగా పత్తికాయల్లా కళ్ళు చేసుకుంది లక్ష్మమ్మ. సతీష్ ముఖం కడిగారు. కాఫీ, బెడ్ కాఫీ అని అత్తగారు అభ్యంతర పెడుతున్నారేమో అనుకుంది. ఏమిటే అమ్మాయి, నా ఇద్దరు కోడళ్ళు షావుకార్ల బిడ్డలే. ఒక్కనాడు పేర్లు పెట్టి భర్తల్ని పిలవలేదు. బొడ్డు కోసి పేరు పెట్టావా? అది కాదత్తయ్య. ఏది కాదు? నేను అత్తనెలా అయ్యానే తల్లి. లక్ష్మి అని పిలువవే. నాకు పేరు పెట్టి పిలిస్తే తప్పని తెలియదు. ఏం తెలుసే? అత్తగారింటికి ఉత్త చేతులతో రావటం, మా అబ్బాయిని బోల్తా కొట్టించడం తెలుసా? అదిరిపోయింది. మారుటి తల్లి అయినా రంగనాయకి సాధించలేదు. ఇలాంటి నిష్ఠూరాలు తెలియవు. కాసేపు చూసి తాగుతాడేమో తల్లిని అడిగి అనుకుని కిరణ్ని ఎత్తుకుని పెరట్లోకి వచ్చింది. 5 నిమిషాలు గడిచాయో లేదో కొంప మునిగినట్టు వనజ వచ్చింది. సరళ, మారుటి తల్లిగా ఏం నేర్పలేదా? మరిది కాఫీకి వస్తే నువ్విక్కడా? అత్తయ్య ఉన్నారుగా. అత్తయ్య నౌకరా? కాపురానికి వచ్చి 6 ఏళ్లైనా అలాంటి మాట అనలేదమ్మా. అదో క్రెడిట్ కింద తీసుకుంది వనజ. అత్తయ్య ఉన్నారుగా అన్నమాట వనజ నోటి నుండి అత్తగారికి చేరేసరికి రకరకాల రంగులు పూసుకుంది. లక్ష్మమ్మ ముక్కు చీదేసింది జర్రున. నా కోడలు అర్ణవర్ణాలు ఆవు లేగలతో అప్పగింతల సారెతో వచ్చి నన్ను పర్మిషన్ చేసిందమ్మో అంటూ రాగం తీసింది. ఇదేమిల్లు, అందరూ విహాస్తులే, అయినా ప్రతి మాటకి పెడార్థాలు తీస్తారు అనుకుంది. గదిలోకి వచ్చి కూర్చుంది. అసలు ఆమె సంగతి ఎవరూ పట్టించుకోలేదు. భోజనానికి వచ్చి సతీష్ ఆశ్చర్యపోయాడు. భలే దానివే, ఇక్కడే కూర్చుంటే ఎలా? అందరితో కలిసిమెలిసి తిరగాలి. వదినల్ని చూసి నేర్చుకో అన్నాడు. వారిని చూసి నేర్చుకునే హీనస్థితిలో లేనులేండి, ఏదో కొత్త అన్నది. అతని వెంట మెల్లగా బయటకొచ్చింది. మగవారి భోజనాలయ్యాక స్త్రీలకి కంచాలు పెట్టారు. 4 వెండి కంచాలు పెట్టి 1 స్టీలు కంచం పెట్టారు. దానికి జవాబు ఇవ్వకుండా అందరూ కూర్చున్నాక తను కూర్చుంది. సరళ, మీ ఇంట్లో నీకు వెండి కంచం లేదా? సుమన్ అడిగింది. లేదన్నట్లు తలాడించింది. పెద్దది నోరారా సరళ అంటూ పిలిచడిగితే ఇదేం జానతనమే తలాడిస్తావు? అత్తగారి ప్రశ్న. లేదండి అన్నది బేలగా చూస్తూ. అందరూ నెయ్యొడ్డించుకొని మధ్యలో పెట్టారు నేతి గిన్నె. అది తీసుకుంటే ఏం తప్పో, అడిగితే ఏం తప్పో అని నెయ్యి అడగకుండానే భోజనం ప్రారంభించింది. అదేమిటొదిన, నెయ్యొద్దా? రమ నేతి గిన్నె పెట్టింది. వాళ్ళింట్లో అలవాటుందో లేదో. కళ్ళ నీళ్ల పర్యంతమై మజ్జిగ పోసుకొని లేచొచ్చింది సరళ. ఒక్కరోజు అనుభవమే చేదుగా ఉంది. తలనొప్పి సాకుతో రాత్రి అసలు గది విడిచి రాలేదు. రమ వచ్చిన నిద్ర నటించింది. మళ్ళీ ఈరోజే మెదుర్కోవాలో. ఏమ్మోయ్, నేను పిలిచింది అడిగింది వినిపించిందా? ఏమన్నావు? అన్నయ్య లేవక పూర్వం కాఫీ తాగితే నీ పాతివ్రత్యానికి భంగమేం వాటిల్లదు. గ్యారంటీ నువ్వివ్వగలవా? నవ్వుతూ అడిగింది.
స్టాంప్ కాగితంపై రాసిస్తాను అన్నది. ఇద్దరూ వంటింట్లోకి వచ్చారు. వంట కుర్రాడు ఫిల్టర్ తీసి కాఫీ కలుపుతున్నాడు. వనజ గ్లాసులు పెడుతోంది. సతీష్ ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదు. ఏ విషయంలోనూ అర్థం కాలేదు. మన చుట్టుపక్కల వారికి బుద్ధి లేదత్తయ్యా. మేం బాగాలేమా? అందగత్తె కాబట్టి కట్నం లేకపోయినా పర్వాలేదట. అందం కొరుకు తింటారులా. అయినా మనవాడికన్నా పెద్దదేమోనన్న అనుమానమే నాకు. అయితే అయ్యుండొచ్చు కూడా. వారికి తనను గూర్చి మాట్లాడుకోవడమే హాబీ అని తెలిసిపోయింది. కాఫీ తీసుకున్న అత్తయ్య మెల్లగా అడిగింది. నేను లేను, పంపిస్తాను. కాఫీ గ్లాసులోకి వంపి ఒకటి తెచ్చి రమకిచ్చింది. ఒకటి తను తీసుకుని యువతలకొచ్చింది. థ్యాంక్స్ చిన్నొదిన. ఏమ్మా రమా, చాకిరీ అంతా మేం చేస్తే చిన్నవదినకి థ్యాంక్స్ చెబుతున్నావా? పెద్దవదినకు ధన్యవాదాలు సరేనా? వనజ ఇంకేమో అనబోయింది. బయట నుండి ఓ ఆజానుబాహుడైన వ్యక్తి వచ్చాడు. అతని చేతిలో సిగరెట్ ఉంది. చూపులు గంభీరంగా ఉన్నాయి. నమస్తే అంకుల్. రమ ఉత్సాహంగా లేచింది. నమస్తే. ఈ స్వీట్ డ్యామ్ ఎవరు? చిన్నన్న భార్య అంకుల్. సరళ కూడా అతనికి నమస్కరించింది. బ్యూటిఫుల్. ఏం పేరమ్మా? సరళ చెప్పింది. వచ్చిన దగ్గర నుండి మండు టెండలా అనిపించిన పరిస్థితులు మలయమారుతంలా అనిపించాయి అతని పరామర్శతో. రమా, ఒకసారి సుభాష్ని పిలు అన్నాడు అతను. రమ వెళ్ళి పిలుచుకొచ్చింది. లోపలే కూర్చున్నారు ఇద్దరు. ఏమిటి అంకుల్ ఇలా వచ్చారు? మల్లిక్కు నయమవుతుందంటారా? ఆదుర్దాగా ప్రశ్నించాడు సుభాష్. ఈజ్ యువర్ సెల్ఫ్. రమ అన్నయ్యకు కాఫీ తీసుకురా అన్నాడు. మీకొద్దా అంకుల్? నాకు కొత్త కోడలు ఇస్తుంది అన్నాడు నవ్వుతూ. ఇద్దరూ కాఫీ తీసుకుని వెళ్ళొచ్చారు. కాఫీ తాగుతుండగా రమ సరళతో కొన్ని వివరాలు చెప్పింది డాక్టర్ గురించి. అతని ఊళ్ళో పేరు పొందిన సైకియాట్రిస్ట్ వదిన, పేరు మురారి. అలాగా అన్నది. మొదట మురారి గారికి తన అత్తగారిని చూపించాలనుకుందామే. ఏమిటి వదిన నవ్వుతున్నావు? ఏం లేదు అని మెల్లగా అక్కడ వస్తువుల మీద ఉన్న దుమ్ము దులుపుతోంది అతి మెల్లగా. సుభాష్ అతడి భార్యను కలుసుకుని ప్రశ్నిస్తే గాని ఏమీ చెప్పలేను. మురారి గంభీరమైన కంఠంతో చెప్తున్నాడు. అలాగే అంకుల్, రేపు చెప్తాను. మరింకొస్తాను. రమా, వదినను అన్నయ్యను తీసుకుని సాయంత్రం మా ఇంటికి టీకి రామ్మా. ఉత్త టీయేనా? టిఫిన్ కూడా. ఏమ్మా సరళ, వస్తావు కదూ? సరళ తలెత్తింది. అతని చూపులకి కలవరపడింది. అతని చూపుల్లో ఏదో ఆకర్షణ, మాటల్లో మధుర గంభీరత ఆమెను కదిలించింది. జవాబు చెప్పబోయి వంటింటి వైపు చూసింది. అతను అర్థమైందన్నట్లు నవ్వాడు. అక్కయ్య అతను పిలిచాడు. లక్ష్మమ్మ ఆదుర్దాగా వచ్చింది. ఎవరా? మురారి నువ్వా? ఆమె వచ్చింది. నేనే అక్కయ్య. వచ్చి అరగంట అయింది. ఇక దర్శనం కాదని నేనే వచ్చాను. ఏం చెయ్యాలి మురారి? లెక్కకు ఇంటి నిండా జనమే. నా ఇల్లు అనుకొని చేసేవారెవరు? నా జీవితం వంటింటికి అంకితం చేశాడు మీ బావ. బావ తెలివైన వడక్క. మీరిలా వంటింటికి అంటుకుపోయారనే పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నారు. సాయంత్రం ఒకసారి రమను, సతీష్ను, అతని భార్యను టీకి పంపు అన్నాడు. వెళ్లే చోటికంతా చెప్పే వెళ్తున్నారా? అలాగే పంపిస్తాన్లే అన్నది. అతను వెళ్ళిపోయాడు. ఆమె వస్తువుల దుమ్ము దులిపి తరువాత మెల్లగా వంటింట్లోకి వెళ్ళింది. అత్తయ్య ఏదైనా పనుంటే చెప్పండి అన్నది మృదువుగా. ఈ ఇంట్లో నేనొక్కరిని పనిచేయటానికి పుట్టానే తల్లి, మీరంతా కూర్చోండి అన్నది. సరళ వెనక్కి తిరిగి వచ్చేసింది. ఆమెకు కంపరంగా ఉందా పరిస్థితి. తన గదిలోకి వెళ్ళింది. భర్త ఇంకా నిద్రపోతున్నాడు. పెద్దవారి గదులు మేడ మీదున్నాయి. ఇంకో గది ఖాళీగా ఉన్న కట్న కానుకలు లేని కోడలికి ఇవ్వాలనిపించలేదు. అది సావిత్రి కోసం కేటాయించారు. క్రింద గది ఒకే ఒక మంచం ఇచ్చారు. తను కోడలైన భర్త కొడుకే కదా. సతీష్ లేచి వెళ్ళి స్నానం చేసి వచ్చింది కూడా తెలియలేదు. సరు, నాన్నగారు పిలుస్తున్నారు వచ్చి చెప్పాడు. నాన్న కాదు, ఇద్దరిని అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఆయన తన గదిలో ఉన్నారు. కూర్చోండి. సరళ, మీ ఇంటి అద్దె ఎంతొస్తుంది? అతి ప్రశాంతంగా అడిగాడు. 180 రూపాయలండి. ఒక విషయం చెప్పాలి నీకు. మీ నాన్న తను పెద్ద ఆస్తిపరుడునని నమ్మించాడు. పొరపాటు మాది ఉంది. ఖచ్చితంగా అడగలేదు. గతించిన వాటి గురించి విచారించడం కార్యవాదుల లక్షణం కాదు. ఆ అద్దెలోకి 20 రూపాయలు కలిపి సతీష్కి హాస్టల్ ఫీజు కట్టాలి. ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేసుకో. అది కాదు. ఆమె నోట్లోని మాట నోట్లోనే ఉండిపోయింది. సతీష్ వంక బేలగా చూసింది. అతనికి తన ఇంటి పరిస్థితి తెలుసు. ఏదైనా మాట్లాడతాడనుకుంది కానీ తల వంచాడు. అలా కాదు అనుకుంటే ఆ డబ్బుతో వేరుగా ఉండండి అన్నాడు. ఈసారి సతీష్ కూడా బేలగా చూశాడు. వేరుగా కాపురం పెట్టడం మాటలా? అలాగే నాన్న. భర్త లేవగానే వెంట లేవక తప్పలేదు. గదిలోకి రాగానే భర్తను అడిగింది. అన్నం బండుకు తినే అవకాశం కూడా మా వాళ్లకు ఉండదు. ఎందుకు? నా పేరు ఉన్న అద్దె డబ్బులు తీసుకుంటే మరి నాన్న బ్రతికేదేలా? సరు, ఒక ఆధారం ఉన్నంతకాలం మీ నాన్న వేరే ఏ పని చెయ్యడు. నా మాట విని
నీ డబ్బు నీకు కావాలను 6 నెలల్లో ఏదో ఒక పని చేసుకుంటాడు. అది నిజమేనేమో అనిపించింది. ఆలోచిస్తూ కూర్చుంది. యాంత్రికంగా భోజనం పూర్తి చేసింది. 5 తర్వాత రమతో పాటు నూతన దంపతులు మురారింటికి బయలుదేరారు. చీర మార్చుకోవో సుమన్ అడిగింది. ఈ చీర బాగులేదా అక్కయ్యా? తను కట్టుకున్న లేపాక్షి చీర వంక చూసుకుంది. చీర బాగుంది. నువ్వు ఇక్కడ రావుగారి కూతురివి కాదు, వెంకట్రామయ్య కోడలివి. లోపలికి వెళ్ళి ఉన్న ఒక్క పట్టు చీర సింగారించుకుని వచ్చింది. అత్తగారు నగల గురించి అంటుందేమోనని భయపడుతూ వంటింట్లోకి వెళ్ళింది. ఆమె మార్కెట్ నుండి తెచ్చిన కూరలు లెక్క చూసుకుంటోంది. అందుకని ఇటు తిరగలేదు. కోడలు వెళ్తాననగానే అని మాత్రం అంది. భర్త వెంట మురారింటికి వచ్చింది. అతని ఇల్లు, ఆసుపత్రి కలిసే ఉన్నాయి. ముందు గదులు దాటుతుండగా ఎదురయ్యాడు మురారి. హాయ్ స్వీట్, వచ్చారా? ఇంట్లోకి పదండి అన్నాడాయన. ముగ్గురు ఇంట్లోకి వెళ్ళారు. రమ వయసు అమ్మ ఎదురొచ్చింది. మా ఇంటికి దారేలా తెలిసిందే? వెతుక్కుంటూ వచ్చాలే, నువ్వు రాక ఎన్ని రోజులైందే? ఈవిడ సతీష్ మహాశయుడి బెటర్ హాఫ్ తెలుసా? తనే వారికి పరిచయం చేయబోయింది. సంతోషించాంలే తెలివికి. అత్తయ్య లేదా? అత్తయ్య ఈ సమయంలో ఇంట్లో ఉంటే కనకదుర్గ ఊరుకుంటుందా? వదిన, ఈ అమ్మాయి అందాల పాపాయి, మురారి అంకుల్ కూతురు నీరజ. కానీ నీరస అని పిలువబడే మైల్డ్ చైల్డ్. నమస్కరించుకున్నారు. సీతారాంపురంలో మురారి గారిది పెద్ద బంగళా. అందంగా అధునాతనంగా ఉంది. నీరజ పలహారాలు తెచ్చింది. అంకుల్ ఉత్త టీ అన్నారు. వాగుడు పిట్ట, ఆయన ఉంటే నువ్వు ఊరుకుంటావా? అందుకే పలహారం అన్నది. వాళ్లను సరదాగా చూస్తూ కూర్చుంది సరళ. మీ ఆవిడకు మాటలు రావా సతీష్? మా ఆవిడ నోరు విప్పిందంటే మీ ఇంట్లోని రేడియో అమ్మి పారేయాల్సిందే. ఏం అల్లుడు, మా అమ్మాయిని ఏదో అంటున్నావు? మురారొచ్చాడు. చనువుగా సరళ పక్కన కూర్చున్నాడు. రియల్ బ్యూటీ సరళది. మీరు పట్టు చీరలు కడితే 10 సంవత్సరాలు పెద్దవారిలా కనిపిస్తారు. సరళ చూడు, ప్రకటన బొమ్మలా. అంగీకరించాం నాన్న అన్నది నీరజ. సతీష్, సరళ ఇద్దరూ సిగ్గుపడ్డారు. పలహారాలయ్యాయి. వస్తానోయ్. ఆయన లేచారు. ఆయన ఎంత తీరిక లేని మనిషో చెప్పకనే తెలిసిపోయింది. కాసేపు చెస్ ఆడతారనుకున్నాను. ఒక్క క్షణం తీరిక లేదోయ్. అర్పిత వివాహమయ్యాక నాకు సహాయంగా నిల్చొని కొన్ని సమస్యలు చూచేవారే లేరు. మీ నీరజ ఉంది కదా? రమ అడిగింది. సరే, నీరజకు నువ్వేగా నీరస అని పెట్టుకున్నావు. ఆమెకు నా పనులు బొత్తిగా అర్థం కావు. వస్తానో. అతను ఒక్క అడుగు వేశాడో లేదో ఓ యువకుడు గబగబా లోపలికొచ్చాడు. వస్తూనే సరళవంక తీక్షణంగా చూశాడు. అతని కళ్ళు ఏదో అపూర్వమైన వస్తువును చూసినట్టు ఆనందంతో వెడల్పయ్యాయి. కన్నార్పకుండా కొన్ని నిమిషాలు చూశాడు. మల్లిక్, నువ్వు గదిలోకి పదా. అతని భుజంపై చెయ్యేశాడు. డాక్టర్ గారు, నేను మీకేం అపకారం చేశాను? నా దృష్టి చెదిరిపోతోంది. నన్ను ఎందుకు పలకరించారు? అపురూప సౌందర్యం, అజంతా శిల్పం, ఓహో కావ్య కన్య అంటున్న మల్లిక్ని మురారి బలవంతంగా బయటికి తీసుకువెళ్ళాడు. టేక్ ఇట్ ఈజీ సరళ. అతను వెళ్ళిపోయాడు. పాపం, మంచి చిత్రకారుడు నిట్టూర్చింది నీరజ. సరళ భయంగా భర్తవంక చూసింది. వెళ్దాం పద సరు. ఇద్దరు ఇంటికొచ్చారు. రమ అక్కడే ఉండిపోయింది. మర్నాడు పనులు తీరాక ఇన్లాండ్ ఉత్తరం ముందు పెట్టుకొని కూర్చుంది. పనివాడొచ్చి ఉత్తరం ఇచ్చాడు. ఆతృతగా ఉత్తరం చదివి మ్రాన్పడిపోయింది. ఉత్తరం పెట్టెలో పడేసి కళ్ళు మూసుకుంది. సరళ, ఎలా ఉందమ్మా? ప్రశ్న విని అయోమయంగా చూసింది. బావున్నాను అన్నది నీరసంగా. లేవబోయింది. వద్దు వద్దు, లేవకు. రమ వచ్చి వెనక్కి పడుకోబెట్టింది. సరళ చుట్టూ చూసింది. సతీష్ ఆదుర్దాగా చూస్తున్నాడు. సుభాష్ థర్మామీటర్ పట్టుకొని నిల్చున్నాడు. 2 డిగ్రీలు తగ్గిందిరా, అందుకే మాట్లాడగలుగుతోంది అన్నాడు సుభాష్. ఆసుపత్రిలో చేర్చొద్దంటావా అన్నయ్య? వద్దురా, ఇక భయం లేదు. వాళ్ళ పిన్నిని తమ్ముళ్లను పలకరించుకొని ఒకసారి రమ్మన్ రాయ్ అని వెళ్ళిపోయాడు సుభాష్. టెలిగ్రామ్ ఇచ్చి వస్తాను రమా. సతీష్ పెద్ద భారం దిగినట్లు వెళ్ళబోయాడు. వద్దు వద్దండి, భర్త చేయి గట్టిగా పట్టుకుంది. అతను ఆమె పక్కనే కూర్చున్నాడు. కొంచెం పాలు తాగుతావా వదినా? రమ అడిగింది ఆత్మీయంగా. వద్దు, వికారంగా ఉంది అన్నది. వాంతి అయినా పర్వాలేదన్నాడు అన్నయ్య. ఒక్క చుక్క తాగు. ఆమె బయటికి వెళ్ళిపోయింది. నాకు జ్వరం వచ్చింది కూడా తెలియలేదు అన్నది నీరసంగా. మై గాడ్, నేను హడలిపోయాను. ఆ రోజు మధ్యాహ్నం వచ్చేసరికి పడుకున్నావు. కాసేపు నడుం వాలుద్దామని నీ పక్కన పడుకున్నాను. అంతే, అట్ల పెనంలా పేలిపోతుంది నీ ఒళ్ళు. నిన్ననా 4 రోజులు అపస్మారక స్థితిలో ఉన్నావు. అంతేనా? పిన్ని, హరి, సూరి అంటూ పలవరించావు. రమ పాలు తెచ్చింది. బలవంతంగా తాగించింది. ఎలా ఉందమ్మా? నీకేమైనా అత్త ఏ మారడు పెట్టిందంటారో అని హడలిపోయాను అనుకుంటూ లక్ష్మమ్మ వచ్చింది. ఇంట్లో డాక్టర్ ఉన్నాడని తెలియలేదత్తా. బయట నుండి పిలిస్తే బోలెడు ఫీజులు అయ్యేవి అన్నది గుమ్మంలో నిలబడ్డ సుమన.
అందరి వంక ఒకసారి భావశూన్యంగా చూసింది. కళ్ళు మూసుకుందామే. జ్వరం తగ్గినా సరళలో గూడు కట్టుకున్న బాధ ఏమిటో తగ్గలేదు. ఎవరికైనా పని చెబితే చేసేది, భోజనానికి పిలిస్తే వెళ్ళేది. ఎవరెన్ని పౌరుషపు మాటలన్నా వినిపించటం లేదా ఆమెకు. యాంత్రికంగా కాలకృత్యాలు తీర్చుకొని ఒక మూల కూర్చునేది. రమ కాలేజీకి వెళ్ళాక ఆమెను భోజనానికి పిలవలేదెవ్వరూ. రోజంతా ఉపవాసం ఉంది. ఆ రాత్రి భోజనాలయ్యాయి. సతీష్ భార్యకు దూరంగా ఉండలేకపోతున్నాడు. కానీ పాలిపోయిన ఆమె ముఖం చూసి జాలి కలిగింది. అయినా యువక రక్తం కాంక్షగా ఆమె పైకి వంగబోయాడు. సతీష్, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఒక పక్కకు తిరిగి పడుకుంది. ఇంకా నీరసంగా ఉందా అన్నది. వరుసగా వారం రోజులుగా ఇదే తంతు. ఒకరోజు బలవంతంగా ఆమెను పొందబోయాడు. సతీష్, ప్లీజ్ నేను వెళ్ళిపోతాను. మీరు బాగా కట్టమిచ్చే అమ్మాయిని వివాహం చేసుకోండి. సరు ఆమెను వదిలేశాడు. నిజం సతీష్, నాకు రాబోయే సమస్యల స్వరూపం ఇది అని తెలిస్తే నీకు దూరంగా ఉండేదాన్ని. పోనీ మీ నాన్నగారి సహాయంతో ఏదైనా ఉద్యోగం ఇప్పించరాదు? ఈ ఇంటి కోడలు ఉద్యోగం చేయటం నాన్నగారు అంగీకరిస్తారని అనుకుంటున్నావా? మరెలా చెప్పు. అతడేం చెప్పలేకపోయాడు. సరళను ఉత్సాహంగా ఉంచాలని రమ పదే పదే ప్రయత్నిస్తోంది. వదినా, సినిమాకి వెళ్దామా? నాకు తల భారంగా ఉంది రమా. పోనీ కృష్ణ ఒడ్డున కాసేపు కూర్చొనొద్దామా? నాకు రావాలని లేదు. ఏమిటొదినా, నువ్వు షాపింగ్కి వెళ్దాం పదా. రానంటే ఏమనుకుంటుందో అని చెప్పులు వేసుకుంది. హాల్లో తయారై కూర్చున్న తోడికోళ్లను చూసి కాస్త జంకింది. రమా, ఈ 300 నీకు, వదినలకి చెరో 500. లక్ష్మమ్మ డబ్బు లెక్క చూసి కూతురికిచ్చింది. మరి చిన్న వదినకు అక్కయ్యకు వద్దా? ఇదిగో రమా, తెలిసి తెలియని వాగుడు వాక్కు. పెద్ద వదినలకి నేను సంపాదించిస్తున్నానా? కట్నం డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నారు. ఆ వడ్డీ వాళ్ళకిస్తున్నాను అన్నది చిన్న కోడలు వంక క్రీగంట చూస్తూ. ఆమె మాత్రం శ్రద్ధగా హాల్లో ఉన్న అక్వేరియం, దానిలో చెంగున దూకే చేప పిల్లలు చూసింది. వదినా, మీరు వెళ్ళండి. మీకు నచ్చిన చీరలు నాకు తీసుకురండి. డబ్బు తెచ్చి వనజ చేతిలో పెట్టింది. పోనీ సరళం తీసుకురా. నలుగురం కలిసి తలా 25 వేసుకొని బందా ఇచ్చేద్దాం. నలుగురెవరు? అత్తయ్యకు తెస్తాంగా. సరళ ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ దించుకుంది. రమ తీక్షణంగా చూసింది. తనకు కావాలని వదిన ఏడవటం లేదు. ఏదో మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లు ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారు. వదిన, నీరజ రమ్మంది, వెళ్దామా? పద. ఇద్దరూ తల్లితో చెప్పి బయలుదేరారు. రమ, డాక్టర్ అంకుల్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందా? ఉండదా వదిన? అన్ని వర్గాల వారు వస్తారు. నాకేదైనా ఉద్యోగం చూపించగలడేమో. నీకు ఉద్యోగమా? వినకూడని మాట విన్నట్టు ముఖం పెట్టింది. అవును రమా, ఇంట్లో మనకేం పనుంది? నా మట్టుకు నాకు ఎన్నో అవసరాలుంటాయి. నీ వెంట సినిమాలకు వస్తున్నాను. ఇంతవరకు సినిమా చూపించానా నేను? అమ్మో, నాన్నగారు అస్సలు అంగీకరించరు అన్నది. ఇద్దరు మురారి ఇంటికి వెళ్లారు. వాళ్ళింట్లో హాయిగా తేలిగ్గా అనిపిస్తోంది. ఏడీ మన హీరో? మురారి అడిగాడు. అన్నయ్య స్నేహితులతో బయటకు వెళ్ళాడు, రమా చెప్పింది. ఈ కాలపు పిల్లలకి దేనిపైన శ్రద్ధ లేదు. మా పెళ్ళని కొత్తలో ఓ సంవత్సరం వరకు ఒకరిని విడిచి ఒకరం ఒక్క నిమిషం ఉండేవారమా? ఆయన నవ్వాడు. రమ, నీరజ కాఫీ కోసం వంటింట్లోకి వెళ్ళారు. అంకుల్, నాకేదైనా ఉద్యోగం కావాలి అన్నది సరళ. ఏమన్నావు? ఉద్యోగం అంకుల్. మిమ్మల్ని చూడగానే ఎందుకో నాకు చాలా దగ్గరివారు అనిపించింది. అందుకే మనసు విప్పి మీతో చెబుతున్నాను. తనకు ఉద్యోగం ఎంత అవసరమో చెప్పింది. అతను తల పంకించాడు. ఓ అడ్రస్ రాసిచ్చాడు. వీరి దగ్గరకు వెళ్ళి నా పేరు చెప్పు చాలు అన్నాడు. ఓ అరగంట మాట్లాడి వచ్చేశారు. ఆ మర్నాడు ఉద్యోగం కోసం ప్రయత్నం సాగించి ఎక్కడికి వెళ్ళినా మీకు ఈ చిన్న ఉద్యోగం చేయడం నీకు అవసరమా అని అడిగేవారే. మరికొందరు నవ్వారు కూడాను. పెద్ద ఉద్యోగానికి ప్రయత్నించే అర్హతలు లేవాయే. నీరసంగా ఇంటికొచ్చిందామె. వార్తాపత్రిక చూడటం కూడా మర్చిపోయింది. రంగనాయకి రాసే వరకు పాస్ అయినట్టు కూడా చూసుకోలేదు. భార్య కట్నం కానుకలు తేకపోయినా అహంకారంతో తనని దూరం ఉంచుతుందన్న కక్ష ఏర్పడింది సతీష్లో. ఆమెను ఏడిపించాలని స్నేహితులతో తిరుగుతున్నాడు. అతను మద్రాసు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. రిజల్ట్స్ తెలిసిన రోజు భర్తకు చెప్పాలా వద్దా అని ఆలోచించింది. సరళ సమస్యలని ఒకే కోణం నుండి పరిశీలించి తను చాలా గొప్ప వ్యక్తి అని, అవతల వారు దద్దమ్మలనో మోసగాళ్లనుకునో తృప్తిపడే అలవాటు లేదు. తను భర్తను వదిలి పుట్టింటికి వెళ్ళినా అక్కడ ఏదో ఒరిగిపోతుందని ఊహించలేదు. బయట ఎక్కడుంటుంది? అందుకే ఆ ఇంట్లో ఉండే తన సమస్యకి పరిష్కారం సాధించాలనుకుంది. రాత్రి సతీష్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అతడు 12 దాటాక వచ్చి పడుకున్నాడు. సతీష్, నేను మెట్రికులేషన్ పాస్ అయ్యాను.
ఆనందంగా లేవబోయి మళ్ళీ వెనక్కి వాలిపోయి విననట్టే కళ్ళు మూసుకున్నాడు. ఆమె నిట్టూర్చి పడుకుంది. మర్నాడు భోజనాల దగ్గర కోడలు వినాలని సతీష్కి కావలసిన డబ్బు వివరాలు చెప్పాడు వెంకట్రామయ్య. 1000 రూపాయలు ప్రస్తుతం కావాలి, 5 నెలల అద్దె అయితే చాలు అన్నాడు. అందరూ విశ్రాంతి తీసుకుంటుండగా నీరజకు ఫోన్ చేసి పిలిపించింది. ఇద్దరూ 2 గంటలు బయటికి వెళ్ళారు. సాయంత్రం మామగారికి 1000 రూపాయలు ఇచ్చింది. నీ దగ్గర తీసుకోవాలని కాదు, నేను అడగలేదనుకో, నువ్వు ఈ 1000 రూపాయలు వృధాగా ఖర్చు పెట్టేదానివి అన్నాడు. ఆమె అక్కడి నుండి వచ్చింది. తండ్రి ద్వారా సరళ డబ్బు తెచ్చిందని విన్న సతీష్ మనసు తేలికైంది. ఆయనతో ఎంత ఘర్షణ పడవలసి వస్తుందో అనుకున్నాడు. అందుకే తనంతట తానే భార్యతో మాట్లాడాడు. అమ్మ డబ్బు ఇచ్చానంది, నాయన పంపించాడా అన్నది పుస్తకం తిరిగేస్తూ. వచ్చే వారంలో నేను వెళ్ళాలి. అవును, మామయ్య చెప్పారు అన్నది. ఆమెకు చాలా బాధగా ఉంది. ఈ పరిస్థితులకు ఇది కారణమని సరిపెట్టుకోలేకపోతుంది. వీరిది తప్పు అని అనలేకపోతోంది. ఆ రాత్రి భర్తను ప్రతిఘటించలేకపోయింది. ఊరికెనే కన్నీరు పెట్టుకుంది. ఎందుకు సరు? ఏం లేదు, నాకు దూరంగా ఉండాలనా అన్నది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకొని ఉత్తరం రాస్తాను. మనం 200లో గడుపుకోగలిగితే వచ్చేదు గాని. అలాగే అంది కళ్ళు మూసుకుని. మాట్లాడు సరు, నువ్వు మామూలుగా ఉంటేనే బాగుంటుంది, మౌనంగా ఉంటే పిచ్చెత్తినట్లుంటుంది. ప్రతి ఆదివారం ఫోన్ చేయాలి, తప్పక చేస్తాను. నువ్వు మాత్రం వారంలో 2 రోజులు ఉత్తరాలు రాయాలి. అలాగే అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకొని నిద్రపోయారు. వదినా, మీ మెడలో గొలుసు డిజైన్ చాలా బాగుంది. రమ మర్నాడన్నప్పుడు పేలవంగా నవ్వింది సరళ. డబ్బుకు ఎంత మహత్తుందో ఇంట్లో వాళ్ళ ప్రవర్తన వల్ల అర్థమైంది సరళకు. వేదాంతిలా నవ్వుకుంది. కథ కొనసాగుతుంది.